బైక్ మరి ఏం నడుస్తాం ఊరికి నడిచినట్టు చచ్చిపోతున్నావా? బైక్ బుక్ చేసుకొని బైక్ మీద పోతాం భారత్ మాత టెంపుల్. ఇల్లుకి లేడం ఓలా బుక్ చేసుకొని లాస్ట్ భరతమాత టెంపుల్కి వచ్చినాం మనం. అట్లా టెంపుల్ చూసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ రామ్నగర్ ఫోర్ట్కి వెళ్దాం. అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు హరిశ్చంద్రగఢ అవన్నీ కవర్ చేసేసాను మొత్తం ఈరోజు పూర్తి. మదర్ ఇండియా టెంపుల్ అదే భారత్ మాత టెంపుల్. చెప్పులు ఇప్పన్నా కానీ ఇక్కడ ఎవరు లేరు, అందుకని పెద్ద పబ్లిక్ ఖాళీగా ప్రశాంతంగా ఉంది. 1975లో కట్టిరాడు అది. మనం ఇప్పుడు చూస్తాం. చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. షూస్ హియర్ అన్నాడు, చెప్పులు ఇప్పేసి. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇది భరతమాత టెంపుల్. రోప్వే కొత్తది తయారు చేస్తారు. ఈ రోప్వే మీద తిరుగుతారు కావచ్చు తర్వాత. ఇదే పైనుంచి చూడడానికి ఆయనకు పక్కన అంతా రోప్వే. భరతమాత టెంపుల్ మస్తుంది తెలుసా లోపల ఎంత బాగుందో భరతమాత టెంపుల్. అఖండ భారత్ ఇది బాగుందిగా. అప్పుడున్న అఖండ భారత్ని ఇందులో ఇట్లా చేశారు అన్నమాట. కరుస్తూనే మంచిగా ఉంది. ఈ ప్లేసెస్ అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే గూగుల్లో చూసిన అనమాట టెంపుల్ ఉందని. ఎక్కువ ఇక్కడ ఎవరు రారని తెలుసు, కానీ ఎవరు రాకపోతే మనం వస్తాం కదా, అందుకే చూద్దామని ఇక్కడికి వచ్చిన. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసుకొని రామ్నగర్ ఫోర్ట్కి పోదాం. శ్రీలంక మొత్తం మన భారతదేశం. వీటి మీద పేర్లు అవి కూడా చెక్కున్నాయి అంత క్లారిటీగా. వాటి మీద కూడా చిన్న చిన్న రాళ్ళ మీద కూడా పేర్లు చెక్కున్నాయి. మస్తు నేను పేర్లు లేవనుకున్నాను ఇంతసేపు, కానీ దగ్గరకు వచ్చేసిన తర్వాత తెలుసు. ఏంటది? మన్నార్ పేర్లు అన్నీ ఉన్నది. కలనిమాల మస్తు చూడడానికి అందంగా ఉన్నాయి. రాయి మీద ఆ పేర్లు హైలైట్. ఇంకా ఆ చిన్న చిన్న కరుసులో కూడా పేర్లు ఎక్కిరు చూడు. చిన్న చిన్న వాటిలో కూడా పేర్లు, ఆ ఇయర్స్ బాగుంది. ఇక్కడ ఇంకా బాగుంది అసలు. ఇవన్నీ హిమాలయాలు.
అసలు ఎట్లా భలే ఉంది, అసలు ఎట్లా చేసారో ఏమో దీన్ని మాత్రం భలే ఉంది అసలు. కర్వ్స్ కానీ అవి కానీ అవి ఎలా ఉన్నాయి అలాగే కర్వ్ చేశారు మొత్తం కరెక్ట్గానే. భారత్ మాత్రం అయిపోయింది, బయటికి వెళ్తున్నాయి. ఇంకా పైన చూస్తే మంచి క్లారిటీ కావాల్సింది, పర్లేదులే. ఇక్కడ మొత్తం వర్క్ నడుస్తుంది రూప్ వే. ఆ రూప్ ట్రైల్స్ నడుస్తున్నాయి. ఆ రూప్ వే అయితే అక్కడి నుంచి తిరిగి రావచ్చు, మొత్తం చూసి రావచ్చు రూప్ వే. సో భరతమాత టెంపుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గోయింగ్ టు రామగిరి ఫోర్ట్. రామగిరి ఫోర్ట్కి వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇంకా అదే పని, మనకేం పని ఉంది, తిరగడమే కదా, మనం ఖాళీగా ఉండద్దు అసలు. ఎంత వీలైతే అంత తిరగడం. ఇప్పుడు రామగిరి ఫోర్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ ఘాట్కు చేరుకోవాలి. సో వీ హ్యావ్ టు గో నౌ. ఆగకూడదు మనం ఎక్కడ. చలో భరతమాత టెంపుల్ అయిపోయింది, మళ్ళీ రామగిరి ఫోర్ట్కి పోదాం. చలో నడు. अपन के जैसा पूरा आदमी रहना बोल के ऐसा भी नहीं सोचना अपन, किसका मर्जी उसका मर्जी बस. जाने वाला जाता, रुकने वाला रुकता, एंजॉय करने वाला एंजॉय कर लेता. बस अपन का मर्जी वही यही है बस. अपन कोई भी बोले तो भी सुनता ही नहीं. बस यही है ना फोर्ट. అదే నాకు కనబడేది పక్కనే ఉన్నాయి మంచి గంగా నదికి. ఒక బోట్ కూడా నడుస్తలే, బోट एक ही भी नहीं चल रहा है. पूरा पानी बंद है ना, ज्यादा पानी ऐसे बोल बंद है, थोड़ी देर में चालू होने वाला है, 2-4-10 दिन में चालू हो जाएगा, 2-4-5 दिन में चालू हो जाएगा बोल वापस. बोट है तो एक दो घूमने तो अच्छा हो जाता. फिर उसको बुक करने के लिए सोचा था, वो भी ज्यादा दिख रहा है, वो भी स्लॉट ही नहीं है. अच्छा ये अपना क्रूज महंगा भी रहता है, महंगा भी है, फिर उसमें कहाँ है, स्लॉट ही नहीं है, पूरा खत्म. पूरा फॉरन लोग रहता है ना, पहले बुक करके रखा था उसका. हाँ वो सब पहले ही बुक कर रहे थे. ఇది ఫోటో వచ్చేసినాం మనం. थोड़ी दिन बाद चालू होगा రామ్నగర్ పోర్ట్ వచ్చేసినాం. కాదు మళ్ళీ ఇది చూసుకొని మనోడేదో చెప్పిండు అది బాగుంటుంది అంట. సో అక్కడికి వెళ్తాం. అతనికి ఫోన్ చేయమన్నాడు, ఆయన వస్తా అన్నాడు. మళ్ళీ అతను తీసుకుని వెళ్తాం రామ్నగర్ పోర్ట్. ఇదే ఇందులో లోపలికి వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఇలా మొత్తం వీడియో తిరుగుడే రామ్నగర్ ఫోర్ట్. టికెట్ అందరి 80 రూపాయలు టికెట్ రామగిరి ఫోటోకి. కానీ లోపల ఫోటో అలవలేదు, అందుకే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీస్తున్నా. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఉంది అంతే. అన్ని రాజులు అవి ఉంటాయి కదా, యాంటిక్స్ అన్నీ. ఆ యాంటిక్స్ అన్నీ చూడడానికి వీలుంది కానీ ఫోటో తీయడానికి అయితే వీలు లేదు. సో అందరు ఎక్కడ అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇట్లా చూసుకుంటూ పోవడమే అనమాట. చూసుకుంటూ అట్లా తిరిగి అటు బయటికి వెళ్ళాక తీసుకోవచ్చు ఫొటోస్, కానీ లోపలైతే అలవలేదు. సో అందుకని ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ మెట్లెక్కి లోపలికి పోయే టైంలో తీసుకుంటున్నా వీడియో. మళ్ళీ లోపలికి పోతే ఫోన్ బంద్ చేయాలి, అది పరిస్థితి. ఇటు నుంచి ఎంట్రీ అయినాం. ఇట్లా బట్టలు, క్లోత్స్, ఇది మొత్తం ఆర్మరీ ఇవన్నీ చూసినాం. ఇటు నుంచి ఇంకా లోపలికి పోయి చూసుకుంటూ అట్లా బయటకు వెళ్ళాలి. ఇక్కడ ఫోటోగ్రఫీ లేదు లోపల, ఏదైనా తీద్దామన్నా. కానీ మంచిగా ఉన్నాయి, 4 barrel గన్స్, 2 barrel గన్స్, కత్తులు. ఆర్మరీ మాత్రం మస్తుంది, నాకు నచ్చింది. చూడటానికి ఆర్మరీ మాత్రం భలే అనిపించింది. పైన ఆర్మరీ అవి అన్నీ చూసి కిందికి వచ్చినాం. వేటు గంగా ఘాట్ అని ఉంది, ఆ గంగా ఘాట్కి వెళ్ళి చూసుకొని రావచ్చు. ఇక్కడ వేటు గంగా ఘాట్ అని ఉంది కదా. సో ఇట్లా తిరిగి అట్లా బయటకు వెళ్ళాలన్నమాట. చూద్దాం, అదే వెళ్దాం. మనం అంతా తిరగటమే, ఆగటం లేదుగా ఎక్కడ. వేటు గంగా ఘాట్ అని ఉంది, ఏదో చీకట్లు ఉన్నట్టే ఉంది ఇక మొత్తం ఏదో లోపలికి పోతున్నట్టుంది. అబ్బో ఒక లైట్ ఉంది, ఇట్లా లోపలికి ఘాట్ ఉంది. సో ఇట్లా లోపలికి పోవచ్చు అనమాట చూసి రావడానికి. సౌండ్లు కారుతున్నాయి, ఈ ఘాట్లు దిగలేక ఇటు పోవచ్చు అనమాట. మళ్ళీ దిగు, మళ్ళీ ఎక్కడు
ఘాట్ అంటే బయటికి సెట్ ఈ ప్లేస్ వస్తుంది, దీనికోసం వచ్చింది. అది అసలు విషయం. ఇటు వచ్చినాం అన్నమాట మనం. ఓకే, ఇప్పుడు కనబడుతుంది క్లారిటీగా. గంగా బ్రిడ్జి గిర్జి అన్నీ వస్తుంది. బాగుంది. ఈ లొకేషన్ మస్తు ఉంది అన్నమాట ఘాట్ మించి. రాజుగారు అక్కడి నుంచి చూసేటోళ్ళు మంచిగా గంగని చూడ్డానికి బాగుంది. ఫోర్ట్ మాత్రం ప్లేస్ కూడా ఎంత రాజ్మహల్. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట, శివయ్య టెంపుల్. ఇక్కడ కూడా పావురం. వస్తుంది బా చూడడానికి. లొకేషన్ బాగుంది రామ్నగర్ నుంచి. ఇది ఫోర్ట్ ఇంకా ఉన్నది, ఇట్ల నుంచి ఇట్లా తిరిగి ఇంకా అటు పోవాలి మనం. వాటర్ మంచిగా ఉంది చూడడానికి. గాలి వస్తుంది కానీ ఎండ టార్చర్ పెడుతుంది. ఈ ఎండకు తట్టుకోలేకపోతుంది. పొద్దున్న నుంచి గాలి లేకుండా తిరుగుతూనే ఉంటాయి మనం. ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది. గద్దలు ఎప్పుడో పైకి పోయి అంత ఓపిక లేదు కానీ అన్ని టెంపుల్లో ఏడా చూసినాయి. అంత బాగుంది దానికి లొకేషన్. సూపర్ ఉంది లొకేషన్ ఈ నుంచి అయితే. అంటే ఇటు ఒకటే దారి ఉందా, ఇంకా అటు వెళ్ళాలో తెలియదు మనకి. మనమైతే పోతున్నాం అట్లా నడుచుకుంటా. టెంపుల్ గుడి అంతే ఉంది. ఇటు గుడి చుట్టూ తిరగడం, మళ్ళీ గుడికే ఉంది, వేరే ఎట్లేదు. సో మళ్ళీ మనం అట్టే పోవాలి తిరిగి, నాకు తెలిసి ఇట్లేదు. వెనక్కి తిరిగి మళ్ళీ అట్టే పోయి ఆ ఘాట్ నుంచే బయటకు వెళ్ళాలి కావచ్చు, అంతే. ఇంకా వేరేది ఏమి కదా ఇటు సైడ్. బాగుంది ఘాట్, బాగుంది. హెవీ ఫ్లో ఉంది వాటర్, అందుకే మనకు బోటింగ్ లేదు, ఏం లేదు. సో ఇంకా బోటింగ్ చేయలేం కాబట్టి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. ఇదే అనమాట మొత్తం ఫోర్ట్. ఒక రౌండ్ వేసి వచ్చినాం చుట్టూ. అటు గంగా ఘాట్ పోయి అది కూడా చూసుకున్నాం. ఇంకా బయటికి వెళ్తున్నాం. అబ్బో, ఆ ఘాటికి పోయి మెట్లో ఎక్కి దిగేసరికి మళ్ళీ ఫోర్ట్ అంతా ఇది కనబడుతున్నాం. అటు సైడ్ బయట సైడే బాగుంది, లోపల సైడ్ కంటే. అటు ఆర్మరీ అది చూసేసినాం ఆల్రెడీ. రామ్నగర్ ఫోర్ట్లో అన్నిటికన్నా ఈ ఆర్మరీ చూడడానికి బాగుంది. ఇది కానీ లోపల ఉన్న ఆర్మరీ కానీ అవి బాగా అనిపించినాయి అన్నిటికన్నా. అదొకటి, గంగాఘాట్ ఒకటి సూపర్ ఉంది. గంగాఘాట్ లొకేషన్ కూడా, ఆర్మరీ కూడా ఒకటి మనకు బాగా నచ్చింది. ఆ గన్స్ అవి చూస్తుంటే భలే అనిపించింది. 4 బ్యారెల్ 2 బ్యారెల్ ఇవన్నీ. ఇది బయటకు వచ్చేసినాం, ఇంకా వెళ్తున్నాం బయటకు. మనోడికి ఫోన్ చేసి అది బుద్ధుడు ఏదో ఉందన్నారు, అదొకటి చూసుకొని వచ్చేద్దాం. చలో రామ్నగర్ ఫోర్ట్ కూడా చూసేసినాం ఈరోజు. ఇంకెళ్ళిపోదాం.